గురువు మళ్ళీ చిరునవ్వు నవ్వి మనల్ని ప్రకృతి సృష్టించిందే ఆనందకరమైన జీవితాన్ని గడపమని. మనమే ఏదేదో ఆలోచించి ఆనందానికి దూరమైపోతున్నాము. ఆనందం అనేది ఎక్కడో ఉండదు, ఏ వస్తువులోనూ దొరకదు, ఏ ప్రదేశంలోనూ చిక్కదు. అది మనలో నుంచే రావాలి. ఎందుకంటే మనం ఆనంద స్వరూపులం కనుక నాది అని దేన్ని గట్టిగా పట్టుకోకుండా భూత భవిష్యత్తు కాలాలను విడిచిపెట్టి వర్తమానంలో ఉంటే ఆ ఆనందం అనేది మనలోనే దొరుకుతుంది. దానికోసం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవ్వరిని అడగాల్సిన పని లేదు అని వివరించాడు. ఆనంద రహస్యం తెలుసుకున్న ఆ పారిశ్రామికవేత్త గురువుకు నమస్కరించి అక్కడి నుంచి నవ్వుతూ కదిలాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.